ఇక పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ వద్ద పరిస్థితులు సద్దుమణిగాయి. నిన్నటి వరకు తీరం వెంబడి అలలు పెద్ద ఎత్తున ఎగసిపడగా ప్రస్తుతం అలల హోరు తగ్గుముఖం పట్టింది. మొంతా తుఫాను కారణంగా కొద్ది రోజులుగా బీచ్కు పర్యాటకులను అనుమతించలేదు. అయితే తుఫాను ప్రభావం తగ్గడంతో పేరుపాలెం బీచ్కు సందర్శకులు మళ్లీ క్యూ కడుతున్నారు. ఇక పేరుపాలెం తీరం నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుఫాను ప్రభావంతో గత 3 రోజుల నుంచి కూడా అటు పర్యాటకులంతా కూడా పూర్తిగా నిషేధించారు నరసాపురం నియోజకవర్గంలోని పేరుపాలెం బీచ్లో సంబంధించి. అయితే ఇప్పుడు తుఫాను ప్రభావం కొంతమేరకు తగ్గింది. అయితే ఓ పక్కన ఈదురుగాలు వీస్తున్నప్పటికీ మరో పక్కన సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రపు హోరైతే కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు బయట వాళ్ళంతా కూడా సముద్రం గత తుఫాను సందర్భంగా ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది అంతా కూడా చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. గత 3 రోజులుగా అటు అధికారులు ఆంక్షలు విధించారు. ఈ బీచ్ వద్దకు ఎవరూ రానియకోకుండా పూర్తి స్థాయిలో అయితే నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తుఫాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి అంతా సందర్శకులు వచ్చే విధంగా కూడా ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పడంతో వస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో అటు బీచ్ని చూసేందుకు రావడంతో పాటు తుఫాను సందర్భంగా ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది కూడా వచ్చి ఈ ప్రాంతవాసులు అలాగే నరసాపురం ఈ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా వచ్చి తిలకిస్తున్న సందర్భం కూడా ఉంది. కొంతమంది జాలర్లు వీళ్ళంతా కూడా వచ్చి అటు తుఫాను తగ్గిన తర్వాత సముద్రపు ఏ విధంగా ఉంది, ఏటకు వెళ్ళొచ్చా లేదనేది కూడా వాళ్ళంతా కూడా అంచనాలు వేస్తున్న సందర్భం అయితే కూడా మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. అంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం సముద్రం బీచ్ అయితే కూడా తెలిగిస్తే కూడా ఉంది. ఒకసారి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏమనుకున్నారు, ఏం చూస్తున్నారనేది కూడా సరే కాదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 2 రోజుల నుంచి రానివ్వలేదు కదా ఇక్కడికి. ఇప్పుడు గత 2 రోజుల నుంచి బీచ్ దగ్గరికి రానివ్వలేదు, ఇప్పుడు వచ్చారు. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? వాతావరణం బాగా ఎక్కువగా ఉంది, బేవచ్చగా ఉంది. దాని గురించి మామూలుగా చూద్దామని వచ్చామండి, అంతే. ఈరోజు చూద్దాం కదా అని వచ్చామండి. బేవచ్చగా ఉంది, చూసి వెళ్ళిపోతున్నాం ఉంటుంది. ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పాలకొల్లు అవతలండి, లంకలగూడ నుంచి వచ్చాం. అంటే 2 రోజుల నుంచి బీచ్ దగ్గరికి ఎవరు రానివ్వలేదు కదా, ఇప్పుడు రానిస్తున్నారు. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అన్నీ చూస్తున్నాం. ఈ రోజు అయితే కొంచెం తగ్గింది, తగ్గిమోగం అన్నట్టు ఉన్నది. మరి వాతావరణం ఇంకా ఎలా ఉంటుందో మాకు తెలియదు. అదే మీది ఎక్కడ ఎలా ఉంది? నిన్న ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది, అంత పరిస్థితి ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉందండి. మాకు లోకల్ అయినా కానీ మాకు కొత్తకి చాలా భయంగా ఉందండి. మాది తూర్పుతలండి. 2 రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం కానీ భయం వేసిపోతుంది రావడానికి. వాతావరణం చాలా బాగున్నదని, చెట్లు అయి పడిపోతాం, కరెంటు వైర్లు ఇవన్నీ కూడా చాలా భయంగా ఉందండి. ఇవాళ ఎలా ఉంది అసలు చూద్దామని వచ్చామండి. ఇవాళ కొంచెం పర్లేదు అనిపిస్తుందండి. ఇవాళ బాగా ఇది మొత్తం సందర్శకులు అయితే కూడా ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తానికి ఈ తుఫాను అంటే మొంతా తుఫాను సముద్ర తీర ప్రాంత ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురి చేసిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి మొంతా తుఫాను నరసాపురం అలాగే ఈ ప్రాంతంలోనే తీరం దాటిన నేపథ్యం అయితే కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో కొంత అల్లుకొల్లాల పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ఇప్పుడు కొంత ప్రశాంత వాతావరణం అయితే కూడా నెలకొంది. అయితే పేరుపాలెం బీచ్ వద్దకు సందర్శకుల తాకిడైతే కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. వీడియోల ప్రసాద్తో శ్రీనివాస్, చన్ టీవీ, నరసాపురం పేరుపాలెం బీచ్ వద్ద నుండి.